మూవింగ్ నెక్స్ట్ కల్తీ నెయ్యి అంశంపై ఏపీలో పొలిటికల్ మంటలు రోజు రోజుకు ఎగిసిపడుతున్నాయే తప్ప ఏ మాత్రం చల్లారడం లేదు. ఈ అంశంపై వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. సీఎం టార్గెట్ గా సజ్జల ఆరోపణలు చేస్తే కౌంటర్ ఇచ్చారు ధూళిపాళ్ల నరేంద్ర. తిరుమల లడ్డూపై కూటమి ప్రభుత్వం రాజకీయం చేస్తోందన్నారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. లడ్డూ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని స్కామ్ చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీని దెబ్బతీయడంతో పాటు ఆర్థికంగా లాభపడాలని చంద్రబాబు ప్లాన్ చేశారని అన్నారు. దేవుడి దగ్గర కూడా చంద్రబాబు వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు ఆయన. కేవలం ఈ క్రీమ్ ఈ యావరేజ్ ఏదైతే తీసుకుంటే ఎక్స్ట్రా పే చేసింది ఎన్ని లక్షల లీటర్లు వీటన్నిటిని లెక్కేసి చూస్తే ఐ థింక్ ఆయన నాయుడు మాటలోనే 90 లక్షల లీటర్లు ఎంతో ఉన్నట్టున్నారు చేసేసి కనీసం 150 నుంచి 200 కోట్ల పైన దోపిడీ జరిగింది అని ప్రైమా ఫేసి అనుకోవడానికి బలమైన ఆధారాలు అయితే కనపడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా దీని మీద సిబిఐ విచారణ లాంటిదే జరగాలి. కల్తీ నెయ్యితో తిరుమల లడ్డూలు తయారు చేయడమే కాకుండా 100 కోట్లు దోచుకున్న చరిత్ర వైసీపీది అంటూ కౌంటర్ ఇస్తున్నారు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర. సిట్ నివేదికలోని వాస్తవాలను పక్కన పెట్టి అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. దోపిడీ మీద, అసత్యాల మీద, పునాదుల మీద మీరు నిర్మితమైన పార్టీ మీది, నాయకత్వం మీది, దాని మీదే బతుకుతా ఉన్నారు. మీరు ఎంతసేపటికి 2019-24 మధ్య జరిగిన దాని గురించి మాట్లాడమంటే దాని గురించి మాట్లాడరు. నెయ్యికి రేటు పెంచి టెండర్లు పిలిచినంత మాత్రాన నాణ్యమైన నెయ్యి సప్లై జరుగుతుందని గ్యారంటీ ఏంటని ప్రశ్నిస్తోంది వైసీపీ. పైగా నెయ్యికి రేట్లు పెంచినా టెండర్లలో పాల్గొనేందుకు ఎక్కువ కంపెనీలు ఎందుకు ఆసక్తి చూపలేదని వైసీపీ నిలదీస్తోంది. ఇప్పుడు పొలిటికల్ హెడ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఉండేదే నెయ్యి వ్యాపారం, పాల వ్యాపారంలో. దేశవ్యాప్తంగా నెయ్యి ధరలు పెరిగాయి కాబట్టి టీటీడీ టెండర్లలోనూ రేట్లు పెంచాల్సి వచ్చిందంటూ కూటమి బదులిస్తోంది. ఈ విషయంలో చంద్రబాబు కుటుంబానికి సంబంధించిన కంపెనీని టార్గెట్ చేస్తూ వైసీపీ విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర. ఎక్కడ టెంపుల్స్ సంబంధించిన గీలో టెండర్లు వేయొద్దు, పాల్గొనొద్దు. ఆనాడు ఇవ్వలా, ఈనాడు ఇవ్వలా, స్పష్టంగా ఉన్నారు. మొత్తంగా ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు కూడా చేసుకుంటున్నారు.